వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ అండ్ క్రిస్పీ దోశలు చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండి. ఇది మజ్జిగ ఉంటుంది కదా, అంటే వెన్న తీసేసిన మజ్జిగ అనమాట. నెయ్యి చేసేటప్పుడు మనకి మజ్జిగ వస్తుంది కదా, మజ్జిగని చాలామంది పారబోసేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేసేదాన్ని. కాకపోతే ఒక ఫ్రెండ్ చెప్పారు, ఈ మజ్జిగతో మనం దోశలు వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి నేను ట్రై చేశాను, మీతో షేర్ చేసుకుందామని. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేశాను. తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే అల్లం, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయండి. తర్వాత నేను ముందుగా చూపించిన ఈ మజ్జిగనంతటిని కూడా దీంట్లో వేసి బాగా కలుపుతున్నాను. ఈ దోశ బ్యాటర్ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా కూడా ఉండకూడదు. దీంట్లో అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ ఇలాగుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా కాలిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి. ఈ ప్యాన్ ఎప్పుడు కూడా బాగా హీట్గా ఉన్నప్పుడే మనం దోశల్ని వేసుకోవాలి, లేదంటే మనకి దోశలు అనేవి సరిగ్గా రావు. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా బాగా కాల్చండి. చూసారు కదా, ఈ విధంగా కాలిన దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే దోశలు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.